హలో అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారైతే బ్లౌజ్ అనేది ఒకే ఒక రోజులో మనము నేర్చుకొని కట్ చేయొచ్చండి. అది ఎలాగనేసి ఈ వీడియోలో చెప్తాను. ప్రతీదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇప్పుడొచ్చేసి నేను ఈ వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తాను. అయితే ఈ కటింగ్ చేసేటప్పుడు మీకు మెజర్‌మెంట్స్ ఎలా తీసేసుకోవాలి, ఆది బ్లౌజ్‌లోన ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో వీడియోలో చెప్తాను. సో, ఫ్రెండ్స్ దీనికొచ్చేసి 80 సెంటీమీటర్స్ లైనింగ్ అనేది తీసేసుకున్నానండి. ఇది చిన్న సైజు బ్లౌజే అనమాట అందుకోసము. సో, ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఓపెన్స్ మనం ఎదురుగా పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకున్నాం కదండీ! ఇక్కడ కిందని హెచ్చు తగ్గులు వస్తున్నాయి కదా! ఈ క్లాత్ అనేది ఇలా కటింగ్ అనేది చేసేయాలండి. ఎందుకంటే ఇది క్రాస్ వెళ్ళిపోద్ది కదండీ మనం కుట్టేటప్పుడు. అందుకోసం లైన్‌గా ఆ పీస్ అనేది తీసేయాలి. తీసేసినాక ఇప్పుడు చూడండి 1/2 ఇంచుకి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఫస్ట్ బ్లౌజ్ హైట్ అనేది ఇట్లా చూసుకోండి. ఎప్పుడైనా హైట్ చూసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్‌లోనూ పట్టేసుకొని కిందన డాట్ ఉంటది కదండీ! మనము బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదా! ఆ డాట్ దగ్గర చూసుకోవాలండి ఎంతొచ్చిందో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. నాకు 14 ఇంచెస్ వచ్చిందండి. అయితే దీనికి ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇది ఖర్చు లైన్ అనమాట. కిందని ఖర్చు పెట్టాము, అలాగే పైన కూడా ఖర్చు పెట్టాము చూసారు కదా! సో, నెక్స్ట్ వచ్చేసి నడుము ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఆది బ్లౌజ్‌లోన 28 ఇంచులు నడుము వచ్చిందండి. అలాగే చెస్ట్ కూడా ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. ఈ విధంగా బటన్స్ ఉక్సులు పెట్టేసుకొని బ్యాక్ సైడ్ అనమాట చూసుకోండి. ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర నుండి ఇలా చూడండి. ఇలా చూసారనుకోండి ఇంకా ఏ కొలతలు అవసరం లేదండి. మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. చెస్ట్ లూజ్ అనేది. ఇగో చూసారా 16.5 వచ్చింది. అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 33. చెస్ట్ లూజ్ వచ్చేసి 33 అండి. నడుము లూజ్ వచ్చేసి 28 అనమాట. సో, ఫస్ట్ ఈ 2 కొలతలు తీసేసుకున్నాం కదండీ! ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి. మీరు సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. అదే డీప్ నెక్ ఉండి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 32, నడుము లూజ్ 28 ఎంత 30 లోపు ఉన్నా సరే చూసుకోండి ఈ విధంగా. తర్వాత ఇది చూడండి 28 వచ్చింది కదండీ! 28/4 ఎంత 7 ఇంచెస్. అలాగే 1 ఇంచ్ డాట్స్‌కి 2 ఇంచెస్ ఖర్చుకి ఈ విధంగా చూసుకోండి. మీరు ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత ఇగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 33 కదా! 33/4 ఎంతొచ్చింది? పావు తక్కువ 8 ఇంచులు వస్తదండి. పావు తక్కువ 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకొని ఇలా ఖర్చు కూడా ఇలా యాడ్ చేసుకోవాలనమాట. ఇగో చూసారా ఇట్లా అనమాట చెస్ట్ లూజ్ అయిపోయింది. తర్వాత వెనక వీపు పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడ కరెక్ట్ మెజర్ చేసుకొని మళ్ళీ పైన ఖర్చు కొంచెం ఉంచేసుకోండి. ఈ విధంగా చూస్తే డీప్ ఎంతొచ్చింది? ఇగోండి ఇక్కడ నుంచి 10 ఇంచీలు వచ్చిందనమాట. అంటే పైన ఖర్చు వదిలేస్తే 10 ఇంచీలు వచ్చింది. అలాగే చెస్ట్ వచ్చేసి 33. వీళ్ళకి ఏం చేయాలంటే నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసేసుకోవాలండి. భుజాలు జారకుండా ఉండాలంటే 5 ఇంచులు తీసేసుకోవాలి. ఇందులోన ఈ నెక్కకు వచ్చేసి 2 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుందండి. మిగతాది వచ్చేసి షోల్డర్ కింద ఉంచేయడమే. అయితే ఇక్కడ 2 ఇంచులు ఎందుకు తీసేసుకున్నానంటే డీప్ ఉంది కదండీ నెక్ అనేది 10 ఇంచెస్ డీప్ ఉంది. అలాగే వీళ్ళ చెస్ట్ లూజ్ కూడా 33. అందుకోసము 2 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో, చూసారు కదా! పైన 2 ఇంచులు పెట్టేసి కింద 2.5 పెట్టేసి ఇలా డ్రా చేస్తున్నాను ఈ రౌండ్ షేప్‌లో. అయితే నెక్ అనేది ఇప్పుడు మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! వర్క్‌దనమాట. ఇగో చూసారా కట్ వర్క్ లాగా వచ్చింది. అయితే ఇక్కడ చూడండి 5.5 ఇంచీలు వచ్చింది కదండీ వెడల్పు. అయితే దీన్ని కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలని చెప్పేసి. సో, అందుకోసం ఈ పార్ట్ అనేది కట్ చేయకూడదు. ఇగోండి ఇది చూసారు కదా! ఇదైతే ఇప్పుడు కట్ చేసేయకూడదండి. తర్వాత మనం కుట్టేటప్పుడు తీసుకోవాలి. అయితే పైన 5 పెట్టాం కదండీ! కిందన కూడా 5 పెట్టేసి సో, ఈ చంకదింపు వచ్చేసి 5.5 ఇవ్వండి. ఖర్చుతో కలిపి ఫస్ట్ అయితే 5.5కి మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా లైన్ గీసేసుకోండి. ఇదే 5.5 ఈ చివర కూడా ఒకసారి మార్క్ చేసుకోండి. అలాగైతే నీట్‌గా వచ్చేస్తది కరెక్ట్‌గా అనమాట. ఫస్ట్ స్కేల్ తోటి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఎల్ షేప్‌లో గీసేసుకోండి. తర్వాత ఈ కార్నర్ ఉంది కదండీ! ఈ కార్నర్ నుంచి 1.5కి మార్కింగ్ చేయండి. ఇగోండి చూసండి. ఎందుకంటే చెస్ట్ అనేది మరీ హెవీ కాదు కాబట్టి ఒకవేళ హెవీ ఉందనుకోండి ఇక్కడ 1.5 ఇవ్వాలి. వీళ్ళకి 1.5 ఇస్తే సరిపోద్దనమాట. అక్కడ కుచ్చిల్లాగా ముడతల్లాగా రాకుండా ఉంటది. సో, తర్వాత వచ్చేసి ఇగోండి రౌండ్‌గా కొలిస్తే పావుతక్కువ 8 ఇంచీలు వచ్చిందండి ఇక్కడ అటుకి. ఇగోండి ఇప్పుడు రౌండ్ అంటే ఖర్చు వదిలేసి ఒకసారి రౌండ్ కొలిచాం కదా! పావుతక్కువ 8 ఇంచీలు వచ్చింది. అయితే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. మనం కొలజాయిట్ ఇస్తారు కదండీ! ఆ బ్లౌజ్ తీసేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి ఇలా కొలుచుకోండి. కొలిస్తే ఎంతొచ్చింది? సైడ్ జాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు వరకైతే 8 ఇంచీలు వచ్చిందండి. ఇగోండి చూడండి బ్లౌజుని నీట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని చూస్తే 8 ఇంచీలు వచ్చింది. అంటే ఫస్ట్ కొలిచేటప్పుడు పావుతక్కువ 8 వచ్చింది కదా! ఇప్పుడు 8 కావాలి కాబట్టి జస్ట్ కొంచెం కిందకి ఇలా డ్రా చేయండి. ఒక పావు ఇంచి మాత్రం ఇట్లా డ్రా చేసి అదే స్ట్రెయిట్ లైన్ గీసేసి మళ్ళీ ఈ కార్నర్‌లోన 1.5కి మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్ తోటి కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ చేసేయండి. కొత్త వరకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ కర్వ్ స్కేలు. లేదంటే
నార్మల్‌గా అలవాటు ఉంటే ఫ్రీ హ్యాండ్‌తోనే మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది 8 ఇంచెస్ కదండీ! మళ్ళీ చూడండి ఈ గీటు కింద నుంచి కొలిస్తే ఇప్పుడు 8 ఇంచీలు వచ్చేసింది. సో, మీకైతే కనిపిస్తుంది కదండీ! ఇక్కడటే చూసుకోవాలండి. మనకి ఇప్పుడు 8 ఇంచీలు వచ్చింది కాబట్టి కొంచెం దింపాము. అదే పావు తక్కువ 8 కాబట్టి ఇందాక కొంచెం మీదకొచ్చింది. దాన్ని బట్టి చూసుకోవాలి. అలాగే ఇక్కడ డాట్ అనమాట. ఈ డాట్ వచ్చేసి ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచుకి రావాలి. ఒక్కొక్కటి హాఫు. టోటల్‌గా 2 కలిపి 1 ఇంచుకి రావాలి. ఇక్కడి నుంచి కొంచెం క్రాస్‌గా లైన్ గీసేసుకోండి. అంటే సైడ్‌ని దిగిపోకుండా వస్తది. ముడతలు కూడా రావండి సైడ్‌ని ఇట్లా మార్కింగ్ చేసుకుంటే. సో, ఇక్కడ చూడండి భుజాలనేవి జారకుండా ఉండాలంటే కొంచెం స్లోప్ ఇవ్వండి. అంటే నెక్ నుండి భుజం వైపు వెళ్ళేటట్టుగా కొంచెం స్లోప్ ఇవ్వండి. ఇక్కడ 3 ఇంచీలు, ఇక్కడ 2 ఇంచీలు సరిపోయింది. అయితే ఇక్కడ ఒక ట్రిక్ మీకు చెప్తాను చూడండి. ఒకవేళ ఈ డీప్ అనేది ఇంకా ఇక్కడ నుంచి కింద నుంచి ఒక 2 ఇంచీలే ఉంటది కొంతమందికనమాట. ఈ వీపు పొడుగనేది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ముందుకు పెంచుకోవాలి. మన సైడ్ కొంచెం ముందుకి కట్ చేసుకోవాలండి. అలాగైతే భుజాలనేవి జారవు. కిందనైతే కొంచెం బ్రాడ్‌గా పెట్టేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మాత్రం తగ్గించుకోవాలి. ఇక్కడ ముందుకు జరిపాం కాబట్టి ఈళ్ళు షోల్డర్ దగ్గర కూడా కొంచెం ముందుకు జరుపుకుంటే సరిపోతది. సో, చూసారు కదండీ! ఎప్పుడైనా సరే ఈ బ్రాడ్‌ని బట్టి నెక్, షోల్డర్ పెట్టేసుకోవాలి. అలాగే చెస్ట్‌ని బట్టి ఆర్మ్ రౌండ్ 2 మ్యాచ్ అయ్యేటట్టుగా చూసేసుకోండి. ఇక్కడ ఇంటూ మార్కులు ఎందుకు పెట్టానంటే అది కట్ చేయకూడదు అని మనకు గుర్తుంటదండి. కట్ వర్క్ బ్లౌజ్ కదా! అంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి అలా ముందుగానే కట్ చేసేయకూడదు. మనం కుట్టేటప్పుడు కట్ చేయాలనమాట. సో, చూడండి ఈ చివర కూడా కొంచెం క్రాస్‌గా పీస్ తీసేసుకున్నాం కదా! మనం ఎక్కడెక్కడ కుడతామో అదంతా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి మార్కింగ్. కుట్టేటప్పుడైతే చాలా ఈజీగా అయిపోద్దనమాట. సో, చూసారు కదండీ! ఈ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌కొచ్చేసరికి ఫస్ట్ 2 లేయర్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. 2 లేయర్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు 2 హ్యాండ్స్ తెగుతాయన్నమాట. మొత్తం 4 లేయర్స్ అవుతాయి. అయితే పైన లేయర్‌కి మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. కిందనైతే 2 లేయర్స్ ఉంటాయి కదండీ! ఆటికైతే జాయింట్ వేయాలనమాట. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ అకాలు ఎక్కువ ఉంటే మాత్రం జాయింట్లు ఖచ్చితంగా పడతాయి. అది కూడా ఈ పన్నా తక్కువైనా సరే పడతాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ ఉంది కదా! ఇక్కడట జాయింట్ వేసి వెనక వైపు తిప్పాలనమాట కట్ వర్క్ అనేది. అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకున్నారు కదా! ఇందులోనే హ్యాండ్ ఎంత పొడుగుందో చూసుకోండి. ఇక్కడి నుంచి 8 ఇంచెస్ వచ్చిందనమాట. 8 ఇంచెస్ ఈ ఖర్చు దగ్గర నుంచి 8 ఇంచెస్‌కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఈ పైన. ఇగోండి. అలాగే ఈ చివర గూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకోండి. అయితే హ్యాండ్ అనేది ఎప్పుడైనా సరే హ్యాండ్ అనేది సన్నంగుందా, లావుగుందా దాన్ని బట్టి చంకదింపు గూడా పెట్టేసుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి 3.5 ఇంచులకైతే మార్క్ చేశాను. అంటే చంకదింపు అనేది 3.5 ఇంచులకైతే పెట్టానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది 33 అనమాట చూసుకోండి. అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి క్రాస్‌గా ఇట్లా పెట్టేసుకొని 8 ఇంచెస్ కొంచెం బెండ్ చేయాలండి. టేప్ అనేది కొంచెం బెండ్ చేయాలి. ఎందుకంటే మనకి అడ్జస్ట్ అయిపోద్ది. మనకి 8 ఇంచులు క్రాస్‌గా పెట్టేసి మనం కుట్టేటప్పుడు కొంచెం లూజ్ వస్తది. అందుకోసం కొంచెం పావించి తగ్గించుకున్నా పర్వాలేదు. లేదంటే టేప్‌ని నేను ఇందాక బెండ్ చేసి ఇలా క్రాస్‌గా పెట్టాను కదా! అలా పెట్టినా పర్వాలేదు. తర్వాత ఈ పైనుంచి 1.5కి ఇట్లా మార్క్ చేసేసుకొని కొంచెం ఇలా కర్వ్‌లాగా ఇచ్చేయడమే. తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డింగ్ నుంచి 1 ఇంచుకి పెట్టేసుకొని ఇక్కడ ఒక 3/4 ఇంచుకి ఇట్లా మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా లోతనమాట. ఫ్రంట్ వైపు వస్తదండి. ఈ లోతనేది చూసుకోండి ఇక్కడనమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి హ్యాండ్స్. సో, అయిపోయిందండి హ్యాండ్స్ కటింగ్ గూడా. ఇప్పుడు ఇలా చేసేయడమే. ఇగోండి ఇది షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు. అలాగని ఎల్బో గూడా గాదు. మిడిల్‌లోకనమాట. కుట్టేసరికి 7.5 ఇంచులనేది వస్తది. తర్వాత ఈ లోతు కూడా ఇప్పుడే తీసేస్తున్నాను. ఇటు సైడ్ ఉంది చూసారా? అక్కడ ఖర్చుకి జాయింట్ వేయాలండి. జాయింట్ వేసేసి అప్పుడు కుట్టాలనమాట. ఇగోండి. చూసారా? ఈ విధంగా వస్తది. ఫ్రంట్ వైపు వస్తదండి ఈ లోతు. సో, ఈ లోతనేది సన్నంగున్న వాళ్ళకి ఒకలా తీయాలి. అలాగే లావుగున్న వాళ్ళకి కూడా ఒకలా తీయాలండి. లేదంటే అక్కడ కుచ్చిల్లాగా వచ్చేస్తాయి. ముడతలాగా ఫ్రంట్ వైపు బాగా కనిపించదనమాట. సో, చూసారు కదా! హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసాము. తర్వాత మిగతా పీస్‌లోన ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి. ఓపెన్స్ ఇప్పుడు మన వైపు పెట్టేసుకోవాలి. ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు పెట్టాం కదా! ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌కి ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో ఇక్కడ చెప్పాను కదా! బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయను.
తర్వాత తీస్తాననమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేయకూడదు. అంటే నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ ఉంటది కదండీ! అక్కడ కట్ చేయకూడదు. సో, తర్వాత ఇలాగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగో చూసారా? నీట్‌గా ఇలా రౌండ్ వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసినాక ఏం చేస్తారంటే ఈ చివర కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎల్ షేప్‌లో ఉంటది కదండీ! ఇక్కడ మనకి లోతు తీయాలి కదా! అందుకు లోతు తీయాలంటే మనకి తెలీదు కాబట్టి ఫస్టే చూసుకొని ఇలా ఫస్ట్ ఎల్ షేప్‌లో మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి చూడండి ఈ విధంగా. అయితే లోతనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీయాలి. తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇలాగా తీసుకొని ఇలాగ వెళ్లి ఇందులో కలిపేయడమే సైడ్ జాయింట్ దగ్గర ఖర్చుకి. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి నెక్ ఫస్ట్ ఖర్చు ఇట్లా ఉంచేయండి. ఖర్చు ఉంచేసి ఇక్కడ నుంచి 6 ఇంచులకి మార్కింగ్ చేశాను. అంటే 6:30, 7 వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ మీకు చూడండి నెక్ అనేది ఎలా కొలుచుకోవాలో చెప్తాను. ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి. ఎంతొచ్చింది? 6:30 వచ్చిందనమాట. ఇగోండి కొంచెం కిందికి పెడుతున్నాను. అంటే ఖర్చుతో కలిపి 7 ఇంచీలుంది. నార్మల్‌గా 6:30 అనమాట కుట్టేసరికి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ రావాలి కదండీ! అంటే కుట్టేసరికి మనకి వి షేప్‌లో రాకుండా రౌండ్‌గా రావాలంటే 2 ఇంచీలు పైన పెట్టాం కాబట్టి కిందని పావుతకు 3 2:30 దాటి పావుతకు 3, 3 వరకు కూడా పెట్టేసుకొని ఈ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసుకోవడమే. రౌండ్ షేప్ అనేది. సో, చూసారు కదండీ! తర్వాతొచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత తీసుకోవాలండి. దానికంటే ముందు ఏం చేస్తారంటే, ఈ 4 హుక్స్ వరకు మార్క్ చేసి తర్వాత ఖర్చుకి. మీకు ఈ ఫ్రంట్ హైట్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ అయితే ఈ డాట్ పాయింట్ హైట్ కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఇగోండి ఈ మెథడ్ ఒకలా కావాలంటే ఇట్లా చూసుకోండి. లేదంటే వేరే మెథడ్ చెప్తాను. సో, ఇక్కడ ఉంది కదండీ డాట్ ఈ చివర వేసాం కదా! ఆ డాట్ వరకు చూసుకోండి ఎంతొచ్చిందో. ఇగోండి 9:30 ఇంచీలొచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ పొడుగు 3 ఇంచీలనమాట ఉంది ఆ బ్లౌజ్‌లోన. టోటల్‌గా ఫస్ట్ చూడండి ఇక్కడ వరకు 9:30కి మార్క్ చేశానా, తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచులు మార్క్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసినాక ఇప్పుడు లేదంటే ఈ విధంగైనా కొలిచేసుకోండి. ఇగోండి ఖర్చు దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకున్న కరెక్ట్‌గే వచ్చేసిందనమాట. ఇగోండి. చూసారా? ఇట్లానైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే డాట్ పొడుగుని బట్టి గూడా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మెజర్ చేసుకొని కట్ చేయొచ్చనమాట. సో, చూసుకోండి మనకి మీకు ఏ విధంగా ఒకవేళ అలవాటో దాన్ని బట్టి చూసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ నుంచి 3:30 ఇంచులకి ఇట్లా పెట్టండి. కరెక్ట్‌గా అలాగైతే షోల్డర్‌కి ఎదురుగా డాట్ అనేది వచ్చేస్తదండి. క్రాస్‌గా వెళ్ళిపోకుండా అనమాట. అంటే సైడ్‌కి కొంతమందికి షేప్ అనేది వెళ్ళిపోద్ది కదా! అట్లా రాకుండా. తర్వాత చూడండి ఇక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేయండి. లేదంటే కనీసం ఒక 30 ఇంచుకైనా మార్క్ చేసుకోండి. షేప్ అనేది ఇట్లా వచ్చిందనుకోండి మనకి కరెక్ట్‌గా కూర్చుంటది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఇక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. మీకిప్పుడు నేను చెప్పింది ప్రతీది గూడా చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది. నేను ఎట్లా మార్కింగ్ చేస్తున్నానా ఏంటా అనేసి. దాన్ని బట్టి మీకేదైనా అర్థమయిందా లేదా దాన్ని బట్టి నాకైతే కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నుంచయితే పావుతకు 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది 2 ఇంచులు ఉండాలి కదా! ఒకవేళ 2 లేదనుకోండి కొంచెం పెంచేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకి చంకలో ఉండే డాట్ వేసేసినాక కొంచెం తగ్గుద్దనమాట అందుకోసము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఉంది కదండీ! ఇది కట్ చేయొద్దు. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదండీ! కుట్టేటప్పుడు కట్ చేద్దాం. తర్వాత ఇక్కడ నుంచి చూడండి మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే అంటే సైడ్‌కి భుజాలనేవి జారిపోతాయి అంటే మాత్రం కొంచెం ముందుకు పెంచుకోండి. ఈ బ్యాక్ పార్ట్‌ని ఇట్లా పెట్టేసుకోండి. జాయింట్ చేసినప్పుడు అనమాట. అప్పుడు సరిపోతది. దీన్ని బట్టి గూడా మనము భుజాలు జారిపోకుండా గూడా ఇదొక టిప్ అండి. కొంచెం ముందుకు జరుపుకుంటే సరిపోద్దనమాట. అలాగే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని మీద షోల్డర్ జాయింట్ చేసేస్తే సరిపోద్దండి. సో, చూడండి ఇక్కడి నుంచి కొంచెం క్రాస్‌గా ఇటువైపు కొంచెం ముందుకి. ఈ కింద సైడ్‌ని ముందుకెందుకొచ్చిందంటే ఉక్స్ పట్టి, కాజా పట్టీలో గ్యాప్ రాదు. ఈ పైన కొంచెం క్రాస్‌గా ఎందుకు కట్ చేసామంటే పట్టేసి నెక్ అనేది నీట్‌గా అక్కడ పట్టేసి ఉంటదనమాట. కిందికి ఎళ్ళిపోయినట్టుగా లేకుండా నీట్‌గా. సో, అయిపోయిందండి. అదే విధంగా మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అనేది ఇలా చేసేసుకోవడమే. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ విధంగా మనము చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇగో చూడండి ఖర్చు తగ్గింది చూసారా? ఎందుకంటే డాట్ పట్టేసాక కొంచెం తగ్గిందనుకోండి, మనం కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే కరెక్ట్‌గా పెట్టేసి కుట్టేస్తాం గదా! అప్పుడు తేడా వచ్చేస్తదండి అందుకోసము. సో, చూడండి ఇలాగా కట్ చేసేయడమే లోతు గూడా తీసుకోవాలి.
సో, ఫ్రంట్ కట్ అయిపోయింది. కట్ చేసేసాము. అలాగే బ్యాక్ గూడా కట్ చేసేసాము. హ్యాండ్స్ గూడా కట్ చేసేసాం కదండీ! ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి. ఇగోండి ఇలాగా ఇగోండి. సో, వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనము ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి పాటించాలండి. ఎందుకంటే ముందు నెక్కలు గట్టి కట్ చేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది గానీ, నెక్కలు గాని కట్ చేసేసామా తర్వాత కుట్టేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. అందుకోసము చూడండి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసేసరికి కరెక్ట్‌గా వచ్చేస్తది ఖర్చు కూడాను 2 ఒకే లెవెల్‌లోన. ఇది హ్యాండ్స్ అనమాట. సో, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అయిపోయింది కదండీ! తర్వాత ఈ మెయిన్ క్లాత్ దీని మీద పెట్టేసి కటింగ్ చేసుకుంటే సరిపోద్దండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఎలాగనేసి చెప్తాను మీకు. అయితే ఇప్పుడు దానికంటే ముందు ఇగోండి షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా! షేప్ బెల్ట్ కట్ చేయాలంటే ముందు ఈ స్ట్రెయిట్ క్లాత్ ఉన్నది పీస్‌ని హెచ్చుతగ్గులున్నాయి ఇక్కడట. ఈ పీస్ అనేది కట్ చేసేయండి ఫస్టు. నీట్‌గా ఇలా కట్ చేసాక ఈ అంచు ఉన్నదండి. ఒకవైపు కూర అంచు ఉంటది కదా! ఈ కూర అంచుకి బ్యాక్ సైడు మనం పట్టీ వేస్తాం కాబట్టి కిందది కట్ చేసేస్తాను చూడండి. దానికంటే ముందు ఏం చేస్తారంటే ఇగోండి ఎంత కావాలి షేప్ బెల్ట్ అనేది మనం చూసుకోవాలనమాట. డాట్ వదిలేసి నాకు 10 ఇంచెస్ కావాలండి. అందుకోసము ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి. ఎంతుందో చూసుకొని దీనికి ఖర్చు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నానా దాని ప్రకారం మీరు కాకుండా మీరు కట్ చేసినప్పుడు మీకు ఇలా చూసుకొని దానికి పైన కిందన ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని అప్పుడు మనము షేప్ అనేది కట్ చేయాలి. సో, ఈ కూర అంచు పీస్ అనేది తీసేయాలి. ఇది నడుము పట్టీకి సరిపోద్ది. తర్వాత ఇగోండి ఒకవైపు 4 ఇంచీలు అంచు అంటే పైన కిందన ఖర్చు వదిలేసి మిడిల్‌లోన 3.5 వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా 4 ఇంచీలకి ఇక్కడ మిడిల్‌లోకి 3 ఇంచీలు, ఇక్కడ నుంచి 10 ఇంచెస్ లేదంటే 11 ఇంచెస్ వరకు పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ 3 ఇంచీలనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. కూర్చుంటదనమాట ఇలాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టాం కదా! ఈ విధంగా అనమాట. సో, ఎప్పుడైనా సరే ఇట్లా మీరు కట్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్‌గా సో, ఇప్పుడు నేను చూపించేది డీప్ నెక్ ప్లస్ చెస్ట్‌లో వచ్చి 33 అండి. హై నెక్ అయితే వేరే మెజర్‌మెంట్స్ ఉంటాయండి. మిడిల్ నెక్ అయితే వేరే మెజర్‌మెంట్స్ ఉంటాయి. దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేయాలి. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.